హాయ్ ఫ్రెండ్స్, పెద్దిగాడి పండగ అయితే స్టార్ట్ అయిపోయింది. నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ది మేనియా మామూలుగా లేదనమాట. యాక్చువల్గా ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతున్నా ఆ సినిమా రిలీజ్ డేట్ పక్కన పెడితే, ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు 2 రోజులు 3 రోజుల ముందు జరిగే యూపోరియా ఏదైతే ఉంటుందో, థియేటర్ బయట ఫ్యాన్స్ చేసే సెలబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో, నిజంగా ఒక సంక్రాంతి పండగ, దీపావళి పండగ ఇవి చూసిన ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఫ్యాన్స్ చాలామంది అయితే వస్తారు. ఒకరికి ఒకరికి పరిచయం కూడా ఉండదు, కానీ అందరూ కలిసికట్టుగా సెలబ్రేషన్స్ అయితే చేస్తారు. నాకు అదైతే చాలా ఇష్టం. ఆ ప్రీ రిలీజ్ యూపోరియా ఏదైతే ఉంటుందో అది నాకు చాలా ఇష్టం. అయితే ఈ పెద్ది మేనియా మామూలుగా లేదు. అటు ఆన్లైన్లో కావచ్చు, ఇటు ఆఫ్లైన్లో కావచ్చు, ఎక్కడ చూసినా సరే పెద్దిగాడి నామ జపమే జరుగుతుంది. అలాగే పెద్దిగాడి మేనియా అయితే జరుగుతుంది. అసలు మామూలుగా లేదనే చెప్పాలి. ఈరోజు ఏం జరిగిందంటే, ఆదివారం కుర్రోళ్ళందరూ ఇరక్కొట్టేశారు. అదేంటంటే, విజయవాడలో 55 అడుగుల రామ్ చరణ్ గారి పెద్ది విగ్రహాన్ని అయితే ఈరోజు అయితే లాంచ్ చేశారు. నిజంగా అది ఏదైతే ఉందో, ఆ ఈవెంట్ ఏదైతే ఉందో మామూలుగా జరగలేదు. ఒక పండగ వాతావరణం అయితే అక్కడైతే ఉంది. ఆ ఈవెంట్లో హైలైట్ ఏంటంటే, మన తలా బుచ్చిబాబు గారిది ఒక కటౌట్ అనమాట. 55 అడుగుల రామ్ చరణ్ గారి బాడీ బిల్డింగ్ కటౌట్తో పాటు బుచ్చిబాబు గారిది ఒక డిఫరెంట్ కటౌట్ అయితే ఫ్యాన్స్ అయితే అక్కడైతే పెట్టారు. అది ఇప్పుడు హైలైట్గా అయితే ఉంది. లాస్ట్ సినిమా రామ్ చరణ్ గారి లాస్ట్ సినిమా అయిన గేమ్ చేంజర్కి కూడా విజయవాడలో పెద్ద కటౌట్ని అయితే లాంచ్ చేసి వరల్డ్ రికార్డ్ అయితే అప్పట్లో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే క్రియేట్ చేశారు. మళ్ళీ ఈ పెద్ద సినిమాకి కూడా మామూలుగా చేయట్లేదు అనమాట సెలబ్రేషన్స్. అసలు నెక్స్ట్ లెవెల్. ఇంక ఇది పక్కన పెడితే రేపు విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉంది కదా, ఆ పాసులు చాలా టైట్గా ఉన్నాయి. చాలా టైట్ అంటే చాలా లిమిటెడ్ పాసులు అయితే ఎలో చేశారు. అంటే లిమిటెడ్ క్రౌడే. రేపు లక్షల్లో జనాలు అయితే రారు. మీరు భోపాల్ ఈవెంట్ చూసి ఆ రకంగా జనాలు ఎంట్రీ లేదు. ఆ రకమైన జనాలు ఎంట్రీ లేదు. జస్ట్ 20,000 నుంచి 30,000 పాసులు వరకే ప్రింట్ చేశారు. అవి మాత్రమే పంచారు. పాసులు ఎవరో కూడా డబ్బులు ఇచ్చి అయితే తీసుకోవద్దు. పాసులన్నీ ఫ్రీయే. ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. అడిగిన వాళ్ళకి, అంటే డబ్బులు ఎవరన్నా అడిగితే మీరు కంప్లైంట్ ఇవ్వండి ఎవరికైనా సరే. అసలు పాసులు కూడా లేవు అనమాట. చాలా టైట్. ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళే అలా పనిచేసుకున్నారు. చాలామంది కామన్ పీపుల్ పాపం వెయిట్ చేశారు, కానీ మార్నింగ్ నుండి పాసులు లేవు. ఫ్యాన్స్కే సరిపోలా. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఫ్యాన్స్కే సరిపోలా. కాబట్టి స్టేడియాల దగ్గర వెయిట్ చేసినా దొరికేలాగైతే కనిపించడం లేదు. ఫ్యాన్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారానే ట్రై చేయండి. పాసులు అయితే చాలా లిమిటెడ్గా అయితే ఉన్నాయి. ఇంకా 15 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా ఎంట్రీ అయితే లేదు. 50 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్కి కూడా రేపు ఎంట్రీ అయితే లేదు. పాసులు ఉంటేనే స్టేడియం లోపలికి ఎంట్రీ అయితే ఉంటుంది. మామూలుగా అయితే ఎంట్రీ చేయరు. మామూలుగా అనుకుంటారు ఎలాగైనా స్టేడియం లోపలికి వెళ్ళిపోదామని. పాసులు ఉంటేనే ఎంట్రీ ఉంది. ఎందుకంటే క్రౌడ్ కంట్రోల్ అవ్వే సిచ్యువేషన్ కాదు. ఇప్పుడు బెజవాడ లాంటి నగరంలోకి రామ్ చరణ్ గారు లాంటి పెద్ద హీరో వస్తున్నారంటే క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది పోలీసులకి చాలా కష్టమైపోద్ది అనమాట. కాబట్టి ఇలాంటి ఆంక్షలు అయితే పెట్టారు. మరి రేపైతే చూడాలి వీళ్ళు అనుకున్న విధంగానే జనం వస్తారా, ఇంకా ఎక్కువగా వచ్చేస్తారా అనేది రేపైతే చూడాలి. కాబట్టి పాసులు ఉంటేనే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. పాసులు ఎవరో కూడా డబ్బులు పెట్టి అయితే కొనద్దు. ఇంక ఇది పక్కన పెడితే విజయవాడతో పాటు మన సీడెడ్ రాయలసీమ అనంతపూర్లో కూడా రామ్ చరణ్ గారిది ఒక కటౌట్ అయితే లాంచ్ చేశారు ఫ్యాన్స్. అది కూడా పండగలాగైతే చేసి వాళ్ళు అయితే లాంచ్ చేశారు. ఇంకా మన హైదరాబాద్లోని మియాపూర్లో శ్రీరంగ థియేటర్ దగ్గర కూడా ఒక కటౌట్ అయితే లాంచ్ చేశారు. బెంగళూరులోని బృందా థియేటర్ దగ్గర కూడా ఒక కటౌట్ అయితే లాంచ్ చేశారు. అంటే ఇది సినిమా వాళ్ళు ఇచ్చిన కటౌట్లు కాదు, ఫ్యాన్సే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్న కటౌట్లు అనమాట. అందుకే ఈ రకంగా సెలబ్రేషన్స్ అయితే చేసి వాళ్ళు అయితే లాంచ్ చేసుకుంటున్నారు. ఈ రకమైన ప్రీ రిలీజ్ మేనియా అయితే ప్రజెంట్ అయితే నడుస్తుంది. ఇంకా రేపటి నుంచి ఏపీకి సంబంధించిన ఫుల్ ప్లెడ్జ్డ్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. తెలంగాణకి సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. ఇంక వీటన్నిటికంటే మించి ఒక సర్ప్రైజ్ ఏంటంటే, రేపు ఒక సర్ప్రైజ్ అయితే ఉంటుంది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఆ సర్ప్రైజ్ ఏంటనేది ఎవరికి తెలియదు. అదేంటంటే, యాక్చువల్లీ ఈరోజు ఒక ఇంటర్వ్యూ అయితే వచ్చింది రామ్ చరణ్ గారిది, మన ఏఆర్ రెహమాన్ గారిది. దాంట్లో బుచ్చిబాబు గారు ఏం చెప్పారంటే, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే రిలీజ్ చేద్దామని అయితే వాళ్ళు అయితే అనుకుంటున్నారు. రామ్ చరణ్ గారి ఇంట్రోలో వచ్చే బీజిఎం ఏదైతే ఉంటుందో ఆ మ్యూజిక్ని రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా రిలీజ్ ట్రైలర్ కట్ ఏదైతే ఉందో అది రెడీ అయిపోయింది. మొత్తం ఎడిట్, బీజిఎం
అంటే ఒక ప్రాపర్ ట్రైలర్ కట్ సెకండ్ అది రెడీ అయిపోయింది. అది రిలీజ్ చెయ్యాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. అంటే అనవసరమైన హైప్ సినిమాకి రిలీజ్కి 2 రోజుల ముందు పెంచడం దేనికనే ఆలోచనలో కూడా వాళ్ళైతే ఉన్నారు. మరి ఈ రకంగా అయితే రేపు ఈవెంట్ అయితే జరగబోతుంది. మరి అదనమాట మ్యాటరు. మరి పాసులు దొరికిన వాళ్ళు నిజంగా లక్కీ అనే చెప్పాలి. లిమిటెడ్ క్రౌడే అంటున్నారు. మరి అది లిమిటెడ్గా ఉండిపోద్దా, లేకపోతే ఫ్యాన్స్ ఏ విధంగా రేపు రియాక్ట్ అవుతారు అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. మ్యాక్సిమం పాసులు ఉంటేనే మీరైతే లోపలికి అయితే వెళ్ళండి. పాసులు లేకపోతే వెళ్ళొద్దు. అలా ఎందుకంటే అది సిటీలో కదా ఇందిరాగాంధీ గారి స్టేడియం ఉండేది. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే రేపు ఒకవేళ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. కంగారు ఏమీ లేదు, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. థ్యాంక్ యూ.